బ్యాక్ టు న్యూస్. కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసమే కళా వెంకట్రావు టీడీపీని వదిలి ప్రజారాజ్యం పార్టీలో చేరాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకట్రావే ఎక్కువ ప్రయోజనం పొందారని తెలిపారు. ఎన్నో పదవులు అనుభవించిన తమ్మినేని కళా వెంకట్రావులు పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీకి సిద్ధాంతాలు గాని మేనిఫెస్టో గాని లేదని ఆయన ఆరోపించారు. సంబోధించారు. దీన్ని నేను పూర్తిగా ఖండించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని, ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కించపరచడం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చిరంజీవి గారు తెల్ల కాగితం వంటిది, తెల్ల కాగితం వంటిదే. ఒక సిద్ధాంతం లేని పార్టీ, రంగు రుచి వాసన లేని పార్టీ, ఒక మేనిఫెస్టో లేని పార్టీ, వారి గమ్యమేమిటో వారికి తెలియని పార్టీ నిజంగా తెల్ల కాగితం లాంటిదే. ఏదైనా రాసుంటే ఒక మేనిఫెస్టో కాగితం తెల్లగా కనిపించదు, అక్షరాలతో కనిపిస్తుంది. కాబట్టి నిజంగా తెల్ల కాగితమే.